హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా పాజిటివ్ జోన్లో ఉంది. దాని ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీలో ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది. ఆ కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ కూడా పెట్టారు, చూసుకోండి. ఇండియన్ ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. మీరు ఆ కాయిన్ డిసెక్స్ ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేశారంటే యాప్ మీ మొబైల్లో వచ్చేస్తుంది. కేవైసీ చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ చాలా ఉండటం వల్ల కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో. దేనికంటే నిన్న శుక్రవారం, మన ఇండియాలో శుక్రవారం నాడు ఈవినింగ్ 8 గంటలకి ఒక సడన్ జంప్ అవుట్ చూసాం మనం క్రిప్టో మార్కెట్లో. దాని గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను, చూడండి. అది ఏం జరిగిందంటే, మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పోవెల్ గారు జాక్సన్ హోల్ అనే ఒక ప్లేస్లో ఒక మీటింగ్, ఒక 3 రోజుల నుంచి మీటింగ్ జరుగుతుంది. ఆ ఫెడరల్ రిజర్వ్ అందరూ కలిసి, అఫీషియల్స్ అంతా కలిసి కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న ఈవినింగ్ ఆయనది స్పీచ్ ఉండింది. ఇది ఆయన లాస్ట్ స్పీచ్. ఆయన జెర్మీ పోవెల్ గారు ఇంక వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయి వేరే కొత్త ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ వస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లో వస్తారు అనుకుంటున్నాను. ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయనది లాస్ట్ స్పీచ్. ఆయన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని రోజులుగా నేను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సి వచ్చింది, కొన్ని డెఫిసిట్స్ ఉండటం వల్ల పెంచాల్సి వచ్చింది. అమెరికాకి దగ్గరగా $36 ట్రిలియన్ డెఫిసిట్ ఉంది అమెరికాకి. కొంత పూడ్చుకోవాలి, లేకపోతే ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువైపోద్దనే భయంతో నేను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటో మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, అయినా ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు ఉంటారు కనుక. అదేంటంటే, మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు గత 4 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అది మామూలుగా ఇది ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటంటే, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇట్లా చాలా ఉంటాయి. చాలా వాటికి ఈ లోన్స్ని 2% ఉన్న ఇంట్రెస్ట్ని ఒక్కసారి పెంచి 6%కి పెంచాడు ఆయన. దాన్ని ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాడు. అది చాలా భారమే, ఎందుకంటే మామూలు ఇండివిజువల్స్ అందరికీ కూడా అన్ని ఖరీదులు పెరిగిపోయినాయి. దానివల్ల ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు లేవు. ప్రస్తుతం దీంట్లో నిన్న ఈవినింగ్ ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే, ఇంకా ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయి. తీసుకుంది ఏంటంటే, ఇంకా ఫర్దర్గా రేట్స్ తగ్గించుకుంటూ వస్తాము, 2%కి తీసుకొస్తాము అని. ఫస్ట్ రేట్ కట్ ఈ సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ 17వ తారీఖున ఫస్ట్ రేట్ కట్ ఉంటుంది అని అనౌన్స్ చేయగానే ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ ఒక్కసారి జంప్ అయినాయి. లాస్ట్ వీక్ అంతా చూసుంటారు, మన మండే నుంచి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్, బిట్ కాయిన్ అన్నీ, ఎథీరియం అన్నీ డౌన్ అవ్వకుంటూ వచ్చినాయి. బిట్ కాయిన్ అయితే 1,19,000 20,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ $10,000 తగ్గి 1,11,000 $10,000కి వచ్చి అక్కడి నుంచి నిన్న ఒక్కసారి జంప్ అయింది $1,17,000కి వితిన్ 1 అవర్. ఆ చెప్తున్నప్పుడే ఆయన స్పీచ్లో రేట్ కట్ అని అనౌన్స్ చేయగానే గబ అన్నీ పెరిగినాయి. ఇదే కాదు, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అని కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్, అమెరికాలో విపరీతంగా ఆదరించారు ఈ రేట్ కట్ అనేది. అక్కడ డౌ జోన్స్ అయితే దగ్గరగా 850 పాయింట్లు పైకి వెళ్ళింది. నాస్డాక్, డౌ జోన్స్ విపరీతంగా పెరిగినాయి, బాగా పాజిటివ్గా వచ్చేసింది. సో ఇక్కడి నుంచి వాట్ నెక్స్ట్, ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది. మనకి సెప్టెంబర్లో 17వ తారీఖున మనకి రేట్ కట్టు ఎంత
అంటే 25 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తారా, 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తారా అనేది ఇంకా అనౌన్స్ చేయరా. ఎంత కట్ చేస్తారు ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి అన్నదే పాయింట్. ఇప్పుడు దగ్గరగా 4.5% ఉంది, 5% ఉంది. అది ఎంత తగ్గిస్తారు, ఇంకా ఎన్ని రోజుల్లో తగ్గిస్తారన్నది చూడాలి. కొత్త ఫెడ్ చైర్మన్ ఎవరు వస్తారు ఏంటి అనేది చూడాలి. సో ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా పాజిటివ్ న్యూస్, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన మార్కెట్ పికప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ న్యూస్కి రియాక్షన్ ఇచ్చింది బిట్కాయిన్, ఎథీరియం, XRP, BNB ఆన్ రైజ్ ఫాలోయింగ్ పవర్స్ ఫెడ్ స్పీచ్. ఈ స్పీచ్ తర్వాత బాగా రియాక్షన్ చూపించింది బిట్కాయిన్, ఎథీరియం. ఎథీరియము దగ్గరగా హాఫ్ అన్ అవర్లో 35,000 40,000 పెరిగింది ఒక్కసారి. 3,80,000 కింద ఉన్నది 4,10,000కి వచ్చింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 4,20,000 దగ్గర ఉంది. నా లెక్క ప్రకారం ఎథీరియం వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఆఖరికి దగ్గరగా 5 లక్షలు దాటి 6 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొనిపెట్టుకోండి, చాలా పాజిటివ్గా ఉంది. బిట్కాయిన్ మించిపోతుంది ఎథీరియం కనుక ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఇదే ఎథీరియంని 8 lakhs 10 lakhs చూస్తారు మన ఇండియన్ మనీలో. డాలర్స్లో $6,000 $7,000 పైనే ట్రేడ్ అవుతుంది చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం $4,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. $8,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది చూసుకోండి. బాగా పాజిటివ్గా ఉంది ఎథీరియం. ఎథీరియం ఈటీఎఫ్స్ ఇన్ఫ్లో కూడా చాలా బాగుంది కనుక ఎథీరియం అక్యుములేట్ చేసుకోండి. ఓకే, ఇది ఎథీరియం గురించి ఉన్న న్యూస్. నెక్స్ట్ బిఎన్బి ఒకటి బాగా పెరుగుతుంది. బ్యాలెన్స్ కాయిన్ బిఎన్బి చెక్ చేసుకోండి. అది ప్రస్తుతం $850 దగ్గర ఉంది. చెక్ చేసుకోండి. ఏమన్నా డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. డిప్స్ రావు అని నేను చెప్పను, కొంచెం మధ్యలో డిప్స్ వస్తూ ఉంటాయి. డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఉంది చెప్తాను. ఇప్పుడు XRPలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిపుల్ ఫైనల్లీ విన్స్ SEC బ్యాటిల్ యాజ్ అపీల్స్ కోర్ట్ ఎండ్స్ కేస్ ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత రిపుల్ కేసెస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకా రిపుల్ పెరగటమే ఆలస్యం. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఈ న్యూస్ రాకముందు XRP చూసారంటే 260 కింద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నేను చేసే టైంకి 274-75 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా కొంచెం ఈ వీకెండ్ కనుక సాటర్డే సండే కనుక కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. బట్ నెక్స్ట్ వీక్ మండే నుంచి బాగా పాజిటివ్లోకి వెళ్తుంది. XRP నా లెక్క ప్రకారం 300 దాటి 350-400 రూపాయల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ నెలలో. ఆ రేటు ఎంత రేట్ కట్ అనౌన్స్ చేస్తారో చూసుకుంటే దాన్ని బట్టి ఇంకా పెరుగుద్ది, బాగా పెరుగుద్ది. XRP హోల్డ్ చేస్తున్న వాళ్ళు, బై చేసుకునే వాళ్ళు అక్యుములేట్ చేసుకోండి. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది XRPకి, బాగా పెరుగుద్ది. 800,000 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయండి. ఎందుకంటే XRPలో ETF వస్తుంది. అది మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ డెడ్ లైన్ అంటున్నారు. అక్టోబర్ కల్లా XRP ETF కూడా వచ్చేస్తుంది. అది కూడా మంచి పాజిటివ్ న్యూస్ XRPకి. ఇంకా ETF వచ్చిందని మీకు తెలుసు కదా, ఇవన్నీ బాగా పెరుగుతాయి చూసుకోండి. నాకున్న ఓన్లీ వరి ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారికి అల్టిమేటం ఇచ్చారు. 15 రోజుల్లో మీరు సెటిల్ చేసుకోవాలి, రష్యా ఉక్రెయిన్ వార్ని సీజ్ఫైర్ చేయండి అని వార్నింగ్ ఇచ్చాడు. అది ఎంత దూరం వెళ్తుంది, ఎట్లా టర్న్ అవుతుంది ఏంటి అన్నది ఒక్కటే నాకు చిన్న డౌట్ మైండ్లో పడుతుంది. అది చూడాలి మరి ఎట్లా రియాక్ట్ అవుతాడు పుటిన్ గారు. మరి ఈయనైతే డెడ్ లైన్ అనౌన్స్ చేశాడు, 15 రోజులు టైం ఇస్తున్నాను, లేకపోతే మేము కూడా వార్లోకి ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది అంటున్నాడు. అది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఇంకా ఇప్పుడే మనకు తెలియదు. చూడాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత చూడాలి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఆడ ఒకటి మంచి కాయిన్, మంచి ఫ్యూచర్ ఉంది. ప్రస్తుతం 80 రూపీస్ కిందకు వస్తే 75
ఆ రేంజ్లో వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి బై చేసుకోండి, గాలా కాయిన్ ఒకటి బై చేసుకోండి. దాని తర్వాత లైట్ కాయిన్ అదొకటి, లైట్ కాయిన్ ఒకటి $120 దగ్గర ఉంది, అదొకటి బై చేసుకోండి. అవాక్స్ ఒకటి బై చేసుకోండి. దాని తర్వాత సూ కాయిన్ అదొకటి బై చేసుకోండి. దాని తర్వాత లింక్ కాయిన్ అని ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత BCH ETC ఇవన్నీ చూసుకోండి. BCH వచ్చి బిట్ కాయిన్ కాయిన్. ఎందుకంటే బిట్ కాయిన్ ఈ ఇయర్కి వచ్చేటప్పటికి $175,000 నుంచి $2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మంచి పాజిటివ్ న్యూస్. పాల్కా డాట్ $350 దగ్గర ఉంది, అది $800,000 వెళ్ళే ఛాన్స్ ఉంది. పాల్కా డాట్ కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకోండి. బయింగ్ చేసుకునే టైం ఇది, మంచి అక్యుములేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.